అలాగే అమలాపురం మండలం శవాకులు సత్యనారాయణ గారు ఒక ఆవుని తోటలపాలెం గ్రామం నుండి అయింది. అలాగే ఒక ఆవుని 6 నెలల శివుడుతో ఉన్న ఆవుని రక్తపింజర పాము అనేది కాటేసి రాత్రి 2 గంటలకి అయితే చనిపోయిందండి. నేను పొద్దున్న అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని చూస్తే అది పాము రక్తపింజర అని నిర్ధారణ చేశామండి. ఇలాగే రైతులు అలాగే ప్రజలందరూ కూడా ఈ రక్తపింజల వల్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ మధ్యన మన మామిడి కుదురులో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. అలాగే ముమ్మడివారం నియోజకవర్గంలో కూడా ఒక ఆయన రక్తపింజర పాము కలిసి చనిపోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఇది వేసవకాలం, ఎక్కువ పాములన్నీ కూడా చల్లగా ఉన్న ప్రదేశాల్లోకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రజలు అలాగే పిల్లలు అందరూ కూడా ఈ యొక్క పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండి అలాగే నైట్ పూట ఈ చల్లదనం కోసం తలుపులు అయ్యి తీసుకుని పడుకుంటారు. అలాగే ఇళ్లలోకి ఎక్కువ చొరబడుతూ ఉంటాయండి. ప్రజలందరికీ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి దయచేసి.